హలో గైస్, చాలామంది అడుగుతున్నారు నీకు సంతూర్ స్కాలర్షిప్ ఎలా వచ్చింది అక్క అని. సో నేను వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ నాకు ఎలా వచ్చింది, ఎలా ఎలిజిబిలిటీ, ఇవన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో కంప్లీట్గా చూడండి అండ్ తొందరగా కూడా అప్లై చేసుకోండి. 13 సెప్టెంబర్ 2024 ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఒక్కో రోజు ఓపెన్ అవుతుంది, ఒక్కో రోజు కావట్లేదు. తొందరగా చేసేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ చూద్దాం. 2024 to 2025 ఫస్ట్ అయితే ఇలా సైన్ ఇన్ అవ్వండి, గూగుల్తో అయినా లేదా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దీనిలో ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. సో మీరు క్రియేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఫర్దర్గా కూడా చాలా స్కాలర్షిప్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ స్కాలర్షిప్ ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఎంత స్కాలర్షిప్ అమౌంట్ వస్తుంది ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ స్కాలర్షిప్ అనేది 2016 to 17 అప్పుడు స్టార్ట్ చేశారంట. అండ్ మనం ఎవరం ఎలిజిబిలిటీ అంటే 12th ఇంటర్ అయిపోయినాక ఎలిజిబిలిటీ అనమాట. మనం బీటెక్ ఆర్ డిగ్రీ చేయడానికి ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్. అండ్ ఇది మన తెలంగాణ వాళ్ళకి కూడా అప్లికేబుల్. నేనైతే 3 years బ్యాక్ చేశాను, నాకు అప్పుడు వచ్చింది. మనం అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో 10th and 12th కంప్లీట్ చేసి ఉండాలి. సో అప్పుడే మనం ఎలిజిబుల్. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో స్కూల్స్లో చదువుంటే ఎలిజిబిలిటీ లేదనమాట. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఈ సంతూర్ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్. అండ్ మనం గవర్నమెంట్ స్కూల్ అని అంటాం కానీ చాలా స్కాలర్షిప్స్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎలిజిబిలిటీతోనే ఉన్నాయి. సో మీరు 7th క్లాస్లోనే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఆయన చిన్నప్పటి నుండి వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఫుల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పర్స్యూ చేసే వాళ్ళకి, అంటే మనం డిగ్రీ చేసే వాళ్ళైనా లేదా బీటెక్ చేసే వాళ్ళైనా పర్ ఇయర్ 24,000 per annum, అదే 24,000 per annum అయితే వస్తుంది. నాకైతే వచ్చాయి, 3 times వచ్చింది. లైక్ డిగ్రీ బేసిస్ మీద ఇచ్చారు అండ్ ఫైనల్ ఇయర్ రాలేదు. ఇట్స్ ఓకే, 3 times వచ్చింది. సో ఐ ఫెల్ హ్యాపీ. ఇది మనం హాస్టల్ ఫీజుకో లేదా స్టేషనరీ ఆర్ ఎనీ అదర్ ఏదైనా పర్పస్కి వాడుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. అప్లికెంట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అండ్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కొంచెం తక్కువ కేబీలో ఉండేటట్టు చూసుకోండి అండ్ ప్రాపర్గా ఉండాలి. అండ్ డిగ్రీ కాలేజ్ ఐడి కార్డ్, మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటాం కదా బీటెక్లోనో డిగ్రీలోనో, మీ ఐడి కార్డ్ ఫోటో కూడా తీసి పెట్టుకోండి. అండ్ ఇవన్నీ కూడా మినిమం 50 KB అలా ఉంచుకోండి, ఉండేటట్టు చూసుకోండి. క్లాస్ 12th and 10th మార్క్షీట్స్ ఇవి రెండు మనకు వచ్చేసే ఉంటాయి ఆల్రెడీ. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఈజ్ ఆధార్ కార్డ్. అండ్ పాస్బుక్ ఫోటో కూడా అవసరం ఉంటుంది. అండ్ మనం ఇక్కడ అప్లై బటన్ అనేసి క్లిక్ చేస్తే అది వేరే వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తుంది, అదే బర్డీ ఫర్ స్టడీ. అండ్ దీనిలో చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. మనం ఎలిజిబిలిటీ చూసి అన్నీ అప్లై చేసుకోవచ్చు. అండ్ దానిలో ఇది ఒక స్కాలర్షిప్. మోస్ట్లీ ద ప్రియారిటీ విల్ బీ గివెన్ టు ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఆస్పిరేషనల్ ఆర్ బ్యాక్గ్రౌండ్. ఇన్స్ట్రక్షన్స్, దెన్ స్టార్ట్ అప్లికేషన్ ఇక్కడ కింద ఉందిగా, అక్కడ స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే అండ్ మన పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతాయి. ఇందాక ముందు చెప్పినట్టు అన్ని డాక్యుమెంట్స్ అని వాటిని రీసైజ్ చేసి పెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోగానే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్, డాక్యుమెంట్స్ అండ్ రిఫరెన్సెస్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్లో కొన్ని క్వశ్చన్స్ అలా అడుగుతారు.
అవన్నీ చేసేయచ్చు ఈజీగానే ప్రాసెస్. అండ్ ఇవన్నీ మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ల్యాప్టాప్ ఉంది కదా అని ఈజీగా చేసేసాను. అప్పుడు నేను మొబైల్లో ఏం లేదు. ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి ఆ బాక్సెస్లో అన్నీ క్లిక్ చేసి ప్రివ్యూలోకి సబ్మిట్ చేసేయడమే, అంతే ఉంటుంది. సో ఇది ప్రాసెస్. మీరైతే ముందుగా అప్లై చేయండి, వస్తే వస్తుంది లేదా లేదు. నాతో చాలామంది చేశారు ఫ్రెండ్స్, కానీ నాకైతే వచ్చింది. అండ్ లాస్ట్ డేట్ ఈస్ ద 13 సెప్టెంబర్. మీరైతే తొందరగా చేసేయండి. మనం అప్లికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ మెయిల్లో పంపించడం ఇదంతా చాలా రిస్క్ ఉంటుంది. సో ఆన్లైన్లో చేస్తే బెటర్. అండ్ ఈ స్కాలర్షిప్కి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్ అండ్ 10th చదివిన వాళ్ళే ఎలిజిబుల్, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, నేను ఐడి ఇస్తాను.